ఈరోజు గూటాల జెడ్పీహెచ్ఎస్ ప్లస్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్తే. నమస్తే అండి. ఇది పిఎంసీ స్కూల్. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఎఫ్ఏసీగా చేస్తున్నాను. పిఎంసీ స్కూల్ అవటం వల్ల ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. మాకు ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు ప్లే ఫీల్డ్స్ని బాగా డెవలప్ చేశారు. అలాగే మా పిల్లలు కూడా మొన్న స్టేట్కి కూడా సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యారు స్పోర్ట్స్లో. నెక్స్ట్ అటల్ టింకరింగ్ ల్యాబ్ అని, పాల్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్, మంచి లైబ్రరీ బాగా ఎస్టాబ్లిష్ అయింది. అలాగే సిక్ రూమ్ కూడా ఆడపిల్లలు ఎవరైనా సిక్ అయితే కనుక వాళ్ళకి సపరేట్ సిక్ రూమ్ ఉంది. అలాగే +2 కూడా ఉంది మనకి. +2 ఇంటర్మీడియట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఎంపీసీ అండ్ బైపీసీ రెండు గ్రూపులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నా రిక్వెస్ట్, ప్రజల్లో ఈ స్కూల్ మీద అవగాహన లేకపోవడం. ఎందుకంటే అదేదో ప్రైవేట్ స్కూల్ మీద మోజు అంటానికి చాలామంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఈ సంవత్సరం మాకు 10-15 మంది వరకు అడ్మిషన్స్ వచ్చింది. మాకుండే ఫెసిలిటీస్ని బయట చేసుకుని అదే స్టాఫ్ కూడా ఉన్నారు. వొకేషనల్ కోర్సెస్ కూడా ఫ్రమ్ 9th to ఇంటర్మీడియట్ వరకు వొకేషనల్ కోర్సెస్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్యారలల్గానే రెగ్యులర్ సర్టిఫికేట్తో పాటు వొకేషనల్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తారు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. అలాగే మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పిల్లల విద్యార్థులకు పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? అంటే మా స్కూల్లో చదివిన ప్రతి పిల్లాడు స్కూల్లోనే భోజనం చేస్తారు. అది 100% అందరూ మీకు అందరూ ఇక్కడ కంపల్సరీ ఇక్కడ భోజనం చేస్తారు. ఎందుకంటే అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. రోజుకొక మెనూ ఏర్పాటు చేస్తుంది. అలాగే వారానికి 3 రోజులు చిక్కీలు ఇస్తున్నారు. అలాగే రాగి జావా, ఖచ్చితంగా రాగి జావా కూడా పిల్లలు తీసుకుంటారు. అందరూ తీసుకోవాలి ఖచ్చితంగా. అందులో ఎగ్జామ్స్ ఏం లేదు. అలాగే ఏదైనా విద్యార్థికి అస్వస్థతగా అనారోగ్యానికి పాల్గొతే మీ స్కూల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? లింక్ అవుతుందండి మా స్కూల్. ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. అలాగే ఆడపిల్లలకి సిక్ రూమ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాగా ఎమర్జెన్సీ అయితే మేము డాక్టర్ కన్సల్టెన్సీతో ఏఎన్ఎం ద్వారా మేము రిఫర్ చేస్తాం. అంతేకాని ఫస్ట్ తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేస్తాం సీరియస్ అయితే మాత్రం. ఫస్ట్ ఎయిడ్ కిట్ అది ఉంటుంది మాకు. ఫస్ట్ ఎయిడ్ మా పిల్లల స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కూడా ఉంది. వాళ్ళు వెల్ ట్రైన్ ఇన్ ఫస్ట్ ఎయిడ్, వాళ్ళే మ్యాక్సిమం చేస్తారు. అలాగే విద్యతో పాటు ఇంకేమైనా కరిక్యులర్ యాక్టివిటీస్, క్రీడలు కానీ వారు పాల్గొంటున్నారు? మాకుంటే రెప్యుటేషన్ అదే. మా డ్రిల్ మాస్టర్ పీటీ గారు కొత్త ఆయన వచ్చారు. ఫస్ట్ రాగానే జిల్లాలో 3K రన్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ 9th క్లాస్ అన్న. మొన్న రీసెంట్గా స్టేట్ మీట్కి తీసుకెళ్ళారు. స్టేట్ మీట్లో 2 ఆడపిల్లలు 3000 కిలోమీటర్స్ వాక్ రేస్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయిందమ్మాయి. రేపు పాండిచేరిలో జరిగే మోస్ట్లీ 16th అనుకుంటా. 16th వాళ్ళు పాండిచేరి అటెండ్ అవుతున్నారు. ఒక అమ్మాయికి సిల్వర్ మెడల్ వచ్చింది. ఖచ్చితంగా మాకు స్పోర్ట్స్ మీద టాపిక్. పిల్లలకి విద్యార్థులకు చదువు మెథడాలజీ, ఏ మెథడ్స్ ఉపయోగించి విద్యను మీరు బోధిస్తున్నారు? 10 ఐఎఫ్పి ప్యానల్స్, ప్రతి క్లాస్ రూమ్లో ఐఎఫ్పి ప్యానల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లెక్కర్స్ 9th క్లాస్కి క్లెక్కర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ సార్ట్ అవుట్ చేసుకుంటాం ప్రాబ్లమ్. అలాగే దాతల ద్వారా కెమిస్ట్రీ ల్యాబ్ని 1,40,000 రూపాయలు దాత ద్వారా కెమిస్ట్రీ ల్యాబ్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంది. అదే దాత ద్వారా లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఏదో పుస్తకం చదివి రివ్యూ ఇవ్వాల్సిందే. అది ఓన్గా సొంతగా బుక్ సెలెక్ట్ చేసుకుని రమారవి 3,000 పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. మీరు వీలుంటే ఆ లైబ్రరీని కూడా కవర్ చేయండి. ప్రభుత్వాలు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? యూనిఫామ్ ఇస్తారు, షూ ఇస్తున్నారు, విద్యాకాలు కాబట్టి అదే ఇస్తున్నారు. కాబట్టి పిల్లాడికి ఏ విధమైన ఖర్చు లేదు. ఇక్కడ చలికొందనం వస్తుంది. హాయిగా
ఒకటేనండి పిల్లలు, అంటే తల్లిదండ్రులకు అవగాహన లోపం వల్ల ప్రైవేట్ స్కూల్ ఆశ్రయిస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి మా దగ్గర ప్రస్తుతం చదువుతున్న వాళ్ళకి మా పిల్లలకు ఉండే స్టాండర్డ్స్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలండి. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ 2-3 వేకెన్సీస్ ఉన్నప్పటికీ ఇన్స్ట్రక్టర్స్ ఇస్తూ ఏ వేకెన్సీస్ లేకుండా చేయటం, అలాగే మిడ్ డే మీల్ ఇంప్రూవ్ చేయటం. ఆ చిక్కీ ఈ రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిక్కీ పెట్టింది, ప్రతి ఒక్కరూ చెప్పండి చిక్కీ చాలా బాగుంది. ఖచ్చితంగా విద్యాశాఖ మీద మా లోకేష్ గారికి మా స్కూల్ తరఫున, మా పాఠశాల విద్యా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇటువంటి మంచి పథకాలు ప్రవేశపెట్టి పిల్లలకి అన్ని అందుబాటులో పాఠశాలలో ప్రవేశపెట్టినందుకు, ముఖ్యంగా MO1 and 2 కూడా వాళ్ళ మానిటరింగ్లో కూడా స్కూల్ సక్రమంగా నడుస్తుంది. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటి వరకు మరి హెచ్ఎం గారు, ఊటాల హెచ్ఎం గారు, ZPH PMC చాలా చక్కగా చెప్పారు. ఇంకొక విషయం, విద్యార్థుల తల్లిదండ్రులారా క్లియర్గా వినండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ మీకోసం నిర్మించబడింది. గవర్నమెంట్ స్కూల్ అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ఫుడ్ మరి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, హెల్త్ పరంగా మరి అదేవిధంగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇటువంటి సహాయాలను గవర్నమెంట్ స్కూల్ని వదిలి మీరు ఎందుకు పక్క దారికి వెళ్తున్నారని హై స్కూల్ హెచ్ఎం గారు వాపోతున్నారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూలు ఊటాల హై స్కూల్ PMC స్కూల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ZPH స్కూల్ PMC స్కూల్? ఇది పాల్ ల్యాబ్ ఉంటుంది, స్టెప్ ల్యాబ్ ఉంటుంది, క్లిక్కర్స్ ఉంటాయి, అదేవిధంగా మరి సిక్ రూమ్ ఉంటుంది, అనేక రకమైన ఫెసిలిటీస్, డిజిటల్ సిస్టంలో అత్యుత్తమ విద్యాబోధన జరుగుతుంది. ఈ స్కూల్లో వదిలి ఇంకా మీరు పక్కకు వెళ్ళటం అది ఏంటని మీరే ఆలోచించుకోవాల్సిందిగా మీ విద్యార్థుల తల్లిదండ్రులుగా చెబుతున్నాము. ఇది వెల్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ ఈ స్కూల్, కాబట్టి ఈ స్కూల్లో మీరు వదలకోకుండా దీన్ని వినియోగించుకోవాలని మా MS మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ఇంతగా రన్ చేస్తున్నటువంటి ద లెజెండరీ HM, విజనరీ HM గారికి కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్. MS మీడియా, ప్రతి చోట ప్రజల మాట.